మంగళవారం పటంచెరులో బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం అవినీతి పనుల్లో ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, కాంట్రాక్ట్ మాఫియాతో రాష్ట్రాన్ని దోపిడీ చేసిందని, తెలంగాణ సంపదను దోచుకున్నదని ఆరోపించారు. అవును, తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేంద్రంలో మీరు ఉన్నారు కదా, మరెందుకో మీరు పేపర్ లీకేజ్ అయినప్పుడు, తర్వాత లిక్కర్ లీకేజ్ అయినప్పుడు ఎందుకు ఈడీకి సపోర్ట్ చేయలేదు, ఎస్బీఐకి సపోర్ట్ చేయలేదు, కవితను అరెస్టు చేయలేదు, కేసీఆర్ను నిలదీయలేదు? ఒక్కసారి ప్రైమ్ మినిస్టర్ హైదరాబాద్ వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రోటోకాల్ ఎందుకు మెయింటైన్ చేయలేదు? ఒక ప్రైమ్ మినిస్టర్కు ఒక చీఫ్ మినిస్టర్ రావడం ఎందుకు లేదు? అంటే మీ మీద మీరు చేసే అవినీతి అలా ఉంది అని బీఆర్ఎస్ని ఎందుకు నిలదీయలేదు? ఈ మాఫియాలన్నీ మొత్తము అవినీతి పాలనలో ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, కాంట్రాక్ట్ మాఫియాతో రాష్ట్రాన్ని దోపిడీ చేసినప్పుడు మీరందరూ మీ కనుసంధానంలో జరిగినాయి కదా. మీరు జరిగిన తర్వాత మీరు అడగక ముందుకు 86 రోజులు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎట్లా అడుగుతుంది? మీకు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి, వాళ్ళకు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి. అధికారంలో పార్టీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ అప్పుడు ఏం చేయాలి, ఏమి నిలదీయాలి? ఒక్కొక్కటి చూస్తున్నాం. ఈరోజు ఎంతమంది సస్పెండ్ అయిపోతున్నారు, ఎంతమందిని మొత్తం కాంగ్రెస్ పార్టీ పనిష్మెంట్ ఇస్తున్నది. అవినీతి జరిపిన వాళ్ళను తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మీరేం చేయకపోయినా అధికార పార్టీ చేస్తుంది. అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. నాయకుడు మంచోడైపోతే రాష్ట్ర ప్రజలు మంచి ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ఈ విషయంలో తెలంగాణ సంపదను దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణ దోచుకున్నోడు ఎవరో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు, చూస్తున్నారు. గత ప్రభుత్వం దోచుకున్నది, అంతు ఆధారం లేకుండా ప్రజలకు కనిపించకుండా దోచుకున్నది, నిండుగా ముంచేసింది తెలంగాణ రాష్ట్ర ప్రజలను. తర్వాత తెలంగాణలో నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలంటే కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అది నువ్వు సపోర్టు చేసి వాళ్ళ కోవట్టుగా ఉన్నప్పుడు ఆ రోజు మాట్లాడలే. ఈరోజు 8 సీట్లు రాగానే ఆదిలాబాదులో మోడీ గారు సభ ఏర్పాటు చేసినప్పుడు ఆ సపోర్టుతో మాట్లాడుతున్నావు నువ్వు. ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కుటుంబ పరిపాలనను చరమగీతం పాడింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓడించి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకొని ఈరోజు ప్రశాంతంగా ఉంటున్నారు. కాబట్టి ఈ విషయంలో పార్టీలకు ఎవడైతే అవినీతికి పాల్పడతాడో చరమగీతం పాడి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు పనిష్మెంట్ ఇచ్చేసి మళ్ళీ తిరిగి ప్రజల్లో తిరగాలంటే ప్రజాక్షేత్రంలో మంచితనం ఉంటే రావాలి అనేసి రాష్ట్ర ప్రజలు కోరడం జరిగింది.